నమస్తే. నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. సిటీ ఇంటిమేషన్ స్లిప్ నీట్‌కి సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2 రోజుల్లో విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందుగా నీట్‌కి సంబంధించి ఏ చిన్న సమాచారమైనా మిస్ కాకుండా సమగ్రంగా, వివరంగా, సరళంగా తెలుసుకోవాలంటే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. నీట్ 2025 కౌన్సిలింగ్ ముగిసేదాకా కూడా నేను అప్డేట్స్ నిరంతరాయంగా అందిస్తూనే ఉంటాను. దయచేసి నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అసలు విషయంలోకి వస్తాను. మామూలుగా అయితే ఏ ఎగ్జామ్‌కైనా అప్లికేషన్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డులు, హాల్ టికెట్లు విడుదలవుతాయి. కానీ నీటు, జేఈఈ ఇలాంటి వాటిల్లో సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది కూడా విడుదల చేస్తున్నారు. సిటీ ఇంటిమేషన్ స్లిప్‌కి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అది దేనికోసం మనం చూసుకోవాలా అనే విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే ఏమీ లేదు. పరీక్షకు కొన్ని రోజుల ముందుగా, హాల్ టికెట్ కన్నా కొన్ని రోజుల ముందుగా దీన్ని విడుదల చేస్తుంటారు. సాధారణంగా మనం దరఖాస్తు చేసినప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం ప్రయారిటీ బేస్డ్‌గా. మనం చూసినప్పుడు దాదాపు 5 సెంటర్లేమో ఈసారి నీట్ అప్లికేషన్‌లో మనం ప్రయారిటీస్ ఇచ్చాం. మొదటి సిటీ ఏది, రెండో సిటీ ఏది, మూడో సిటీ ఏది, నాలుగో సిటీ, ఐదో సిటీ. అంటే మన ప్రాధాన్యత మనకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని ఫస్ట్‌లో పెడతాం. దాని తర్వాత అది కాకపోతే ఇంకొక సిటీ, అది కాకపోతే ఇంకొక సిటీ. ఇలా మనం 5 సిటీలని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అందులో మనకు ఏ సిటీ అలాట్ అయింది మనం ఎగ్జామ్ రాయడానికి అని చెప్పేదే సిటీ ఇంటిమేషన్ స్లిప్. ఇది ఎందుకు రిలీజ్ చేస్తారు? ఈ తతంగం అంతా ఎందుకు? నేరుగా హాల్ టికెట్‌లోనే ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు. హాల్ టికెట్ మరీ ముందుగా రిలీజ్ చేయరు ఈ నీట్ లాంటి ఎగ్జామ్స్‌లో. ఎందుకంటే భద్రతా చర్యలు ఇప్పటికే అంటే పరీక్షకి కనీసం 1, 2 రోజుల ముందుగా మాత్రమే మనం అడ్మిట్ కార్డులు అనేటివి రిలీజ్ చేస్తారు. ఎందుకోసం అంటే దాంట్లో జరిగే అక్రమాలని అరికట్టడం కోసం. పలానా సెంటర్‌ని ముందుగానే తెలిసిపోతే అక్కడ అక్రమాలకు పాల్పడడానికి వీలుంటుందన్న దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్‌కి ఒక 2, 3 రోజుల ముందుగా మాత్రమే మనకు అడ్మిట్ కార్డ్‌ని రిలీజ్ చేస్తారు. ఈ నీట్ 2025 సంబంధించి కూడా 4వ తేదీ ఎగ్జామ్ అయితే, మే 4 ఎగ్జామ్ అయితే మే 1వ తేదీ మాత్రమే మనకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ అవుతాయి. మరి అందుకనే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేటువంటిని మనకు ఈ నెల 26వ తేదీన రిలీజ్ చేస్తారు. ఈ 26వ తేదీ వచ్చే సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లో ఏముంటుందంటే మనకు ఏ సిటీలో మీరు ఎగ్జామ్ రాయాలి అనేది దాంట్లో అనౌన్స్ చేస్తారు. దీని అవసరం ఏముంది అని అనుకోవచ్చు. ఇప్పుడు ఒక ఊర్లో ఒకరు తిరుపతిలో ఉంటారు. వాళ్ళకి తిరుపతిలో సిటీ అలాట్ కాదు. విజయవాడలో అలాట్ అవుతది. ఎందుకంటే రకరకాల కారణాలు కావచ్చు. అంటే సిటీలో అప్పటికే ఫిల్ అయిపోవడం, ఇక్కడున్న ఖాళీలు ఫిల్ అయిపోవడం, సెంటర్ ఖాళీ లేకపోవడం ఇలాంటి వాటి. విజయవాడకెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే ముందుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి కదా! అందుకోసమని మనకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది 26వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. మీరందరూ ఎవరైతే నీట్‌కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు ఎక్కడ ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్ అలాట్ అయిందో కనపడుతది. దాన్ని చూసుకున్న తర్వాత మీరు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చు. దాదాపు 99% మీరు మొదటి ఆప్షన్ ఏదైతే ఇచ్చారో అక్కడే ఇస్తారు. మనొచ్చిన లోకల్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ వీటిని బట్టి మనకు ఎగ్జామినేషన్ సిటీని అలాట్ చేసే పద్ధతి అయితే ఉంటుంది. ఒక్కోసారి దూరంగా పడితే అలాంటప్పుడు ఏం చేయాలి? లేదా ఒక వితిన్ ది డిస్ట్రిక్ట్ అయినా కూడా, ఒకే జిల్లాలో అయినా కూడా 2, 3 సెంటర్లు ఒకే జిల్లాలో 2, 3 సెంటర్లు దాదాపు ఒక సెంటరే ఉన్నది. పక్క జిల్లాలో అయినా కూడా కనీసం పక్క జిల్లాకైనా కూడా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి కదా! ఆ రోజు ఎగ్జామినేషన్ సెంటర్‌కి ఎలా వెళ్ళాలి? ఆడెవరన్నా బంధువులున్నారా? లేకపోతే అక్కడ ఏ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే కూడా ముందు మనకు సిటీ ఇంటిమేషన్ అనేది తెలియాలి. ఏ ఊర్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది తెలిస్తే ఇలాంటి ఏర్పాట్లన్నీ చేసుకోవడం ఈజీ అవుతది. తర్వాత మనం సి హాల్ టికెట్‌లో ఒకటో తేదీ వచ్చే హాల్ టికెట్‌లో మనకు ఆ సిటీలో ఏ కాలేజీలో, ఏ సెంటర్‌లో మనకు ఎగ్జామ్ ఉందనే విషయం అందులో తెలుస్తది. అందుకోసం ముందుగా ఒక సమాచారం లాస్ట్ మినిట్‌లో అడ్మిట్ కార్డ్‌లో చూసుకొని హైరాణ పడకుండా, ప్రయాణ ఏర్పాట్ల కోసం ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని విడుదల చేయడం అనేది ఒక పద్ధతిగా ఎన్‌టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనుసరిస్తా ఉంది. ఈ పద్ధతి జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్‌కి ఉంది. దీన్ని కూడా నీట్‌కి కూడా ఉంది.
కాబట్టి 26వ తేదీ వచ్చే సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ని ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. అది పెద్ద సమస్య ఏం కాదు. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లోకెళ్తే రిజిస్ట్రేషన్ నంబర్, నీట్ రిజిస్ట్రేషన్ నంబరు, దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్, కింద క్యాప్చా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్‌లోడ్ అవుతుంది. ఇక ముఖ్యమైన విషయం మరి ఒకటి చెప్తున్నాను. సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ 2 ఒకటి కాదు. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఏ ఊర్లో మీకు ఎగ్జామ్ ఉంటుందనే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఏ ఆ ఊర్లో ఏ సెంటర్‌లో మీకు ఎగ్జామ్ ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా మీ అడ్మిట్ కార్డ్‌లో మాత్రమే ఆ వివరాలుంటాయి. అడ్మిట్ కార్డు ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎగ్జామినేషన్ సెంటర్‌కి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే అది మన సమాచారం కోసమే. కానీ అడ్మిట్ కార్డు అలా కాదు. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని వివరాలు ఫిల్ చేయాలి, ఫోటో అతికించాలి. ఇవన్నీ కూడా దాన్ని ఎగ్జామినేషన్ సెంటర్‌కి తీసుకెళ్ళాలి. కాబట్టి సిటీ ఇంటిమేషన్ స్లిప్‌నే కొంతమంది అడ్మిట్ కార్డ్‌గా భ్రమపడుతుండే అవకాశం ఉంది. అందుకని సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది అడ్మిట్ కార్డ్ అది కాదు అనే దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏదేమైనా 26 తేదీ నుంచి నీట్ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతాయి. మీరు వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నమస్తే.